హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమః. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దీపము, దానము, యజ్ఞము, పూజ, వ్రతము అనేక ఫలితాలు ఇస్తాయని ఇంతకుముందు అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. అయితే కార్తీక మాసంలో కన్యాదాన విశేషం గురించి ఈ అధ్యాయంలో నేను చెప్పబోతున్నాను. సావధానంగా వినవయ్యా అని వశిష్ఠ మహాముని కన్యాదాన విశిష్టత గురించి ఈ అధ్యాయంలో పేర్కొంటున్నాడు. పూర్వము వంగదేశాన్ని శూరుడు అనేటువంటి రాజు ఏలేవాడు. ఆయనకి పేరులో మాత్రమే శూరత్వం తప్ప ఏమాత్రము ప్రాక్టికల్గా శూరత్వం లేదు. అతను దాయాదుల చేత, శత్రు రాజుల చేత వంచింపబడ్డాడు, రాజ్యభ్రష్టుడయ్యాడు. చిట్ట చివరికి కట్టుబట్టలతోటి భార్యతో సహా అడవికి వెళ్ళి మునుల ఆశ్రమాల్లో వారి అండతోటి కందమూలాలు భుజిస్తూ కాలం గడుపుతున్నాడు. కాలక్రమాన ఆ రాజుకి ఒక కుమార్తె కలిగింది. కొంతకాలానికి ఆ అమ్మాయి యుక్త వయస్కురాలైంది. ఈ అమ్మాయిని ఒక మునికుమారుడు చూసి మోహిస్తాడు. రాజుగారి దగ్గరికి వచ్చి, మహారాజా, నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు. అప్పుడు ఆ మహారాజు, ఏమయ్యా, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఒకప్పుడు రాజుగా బతికినవాడిని, కానీ విధి వశాత్తు విధి లేని పరిస్థితుల్లో ఇక్కడ కందమూలాలు భుజిస్తూ ఈ ఆశ్రమాల్లో జీవిస్తున్నాను. మళ్ళీ నాకు పూర్వంలాగా సుఖ సంపదలతోటి తులతూగాలని, సుఖభోగాలు అనుభవించాలని కోరికగా ఉంది. కాబట్టి నువ్వు నాకు ధనము కనుక ఇచ్చినట్లుంటే మాత్రమే మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేయగలుగుతాను అంటాడు సూర్యుడు. దానికి ఆ ముని కుమారుడు సరేనని కుబేరుని గురించి తపస్సు చేస్తాడు. కుబేరుని మెప్పిస్తాడు. ఆ కుబేరుడు ప్రసాదించిన సంపదనంతా తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చి ఆ రాజుగారి కుమార్తెను వివాహం చేసుకొని వెళ్ళిపోతాడు. ఇక రాజుగారు ఆ ముని కుమారుడు ఇచ్చినటువంటి సంపదతోటి అనేకమైనటువంటి వస్తువులను సేకరించుకొని తను పూర్వము ఏ విధంగానైతే రాజరికం అనుభవిస్తున్నాడో ఆ విధంగా అదే అడవిలో సుఖంగా జీవితం గడుపుతున్నాడు, కాలం గడుపుతున్నాడు. కొంతకాలానికి ఆ రాజుగారికి మరొక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తె కూడా కొద్దిగా పెద్దదవుతూ ఉంది. ఈ రాజుగారు ఏమనుకున్నాడు, ఈ అమ్మాయిని కూడా ఎవరికైనా విక్రయించి వచ్చిన ధనంతో ఇంకా సుఖంగా జీవించాలి అని ఆలోచిస్తున్నాడు. అయితే ఆ కొంతకాలానికి ఒక యతీశ్వరుడు ఆ దారిన పోతూ అక్కడ ఆ మునులతో కలిశాడు. అక్కడ ఉన్నటువంటి రాజుగారిని చూశాడు. ఆయన యోగక్షేమ సమాచారాలు అడిగాడు. అడిగిన తర్వాత రాజుగారు, మహాముని, నా కర్మవశాన్న నేను రాజ్యం పోగొట్టుకున్నాను, నానా కష్టాలు పడ్డాను, కందమూలాలు భుజిస్తూ జీవితం గడిపాను. ఏదో మా పెద్ద కుమార్తెను విక్రయించినటువంటి ధనం వచ్చినందువల్ల కొద్దిగా సుఖంగా బతుకుతున్నాము. ఇదిగో రెండో అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి కూడా యుక్త వయస్కురాలైన తర్వాత ఈమెను కూడా ఎవరికైనా విక్రయించి ఇంకా సుఖంగా రాజరికంగా బతకాలని అనుకుంటున్నాను అన్నాడు. దానికి ఆ యతీశ్వరుడు, ఏమయ్యా మహారాజా, అమ్మాయిని విక్రయిస్తే వచ్చిన ధనంతో జీవిస్తానంటావేంటి? ఎంత అపచారము, ఇది మహాపాపము, నరకానికి దారితీస్తుంది, ఇది మంచి పని కాదు. ఇప్పటికే నువ్వు పెద్దమ్మాయిని విక్రయించి చాలా తప్పు చేశావు, చాలా పాపము తగట్టుకున్నావు. తర్వాత రాబోయేది కార్తీక మాసము. కార్తీక మాసంలో కన్యాదానం చేసే చాలా ఫలం కలుగుతుంది. కాబట్టి ఈ రెండో అమ్మాయిని ఎవరికైనా యోగ్యులైన వరునికి ఇచ్చేసి కన్యాదానం చేయబయ్యా. అప్పుడు నీవు పెద్దమ్మాయిని విక్రయించినటువంటి ఆ దోషం కూడా తొలగిపోతుంది అని యతీశ్వరుడు రాజుగారికి సలహా ఇస్తాడు. అప్పుడు ఆ రాజుగారు, ఓ మహాముని, ఎప్పుడో ఏదో చనిపోయిన తర్వాత నరకలోకమని బాధను అనుభవిస్తామని ఇంకేదో జరుగుతుందని ప్రస్తుత జీవితం కష్టపడమంటావా? నాకైతే ఏమాత్రం ఇష్టం లేదు. ఆ తర్వాత జరిగేది ఎవరికి తెలుసు? ఎవరు చూసొచ్చారు, ఎవరు చెప్పారు? చూసిన వారు చెప్పారు, చూసిన వారు లేరు, చెప్పిన వారు లేరు. ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు కష్టపడ్డనందుకు నేను మాత్రం నా ఆలోచన మానుకోను అన్నాడు రాజుగారు. యతీశ్వరుడు సరైన ఇష్టమయ్యా అని ఆయన వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఈ అమ్మాయికి పెళ్లి కాకముందే రాజుగారు మరణించాడు. పెద్దమ్మాయిని విక్రయించినటువంటి పాప ఫలితంగా యమలోకానికి తీసుకెళ్లబడ్డాడు. అక్కడ అనేకమైనటువంటి నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఈ సూర్యుడి యొక్క పూర్వీకుడు శృతకీర్తి అని ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన అనేకమైనటువంటి పుణ్యకార్యాలు, యజ్ఞాలు, వ్రతాలు, దానాలు అవన్నీ చేశాడు. మంచి పుణ్యం సంపాదించుకున్నాడు. ఆయన పుణ్యఫలం వల్ల ఆయన స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఆయన తరంలోనే ఈ సూర్యుడు అనేవాడు కన్యాదానము చేయకుండా కన్యా విక్రయాన్ని చేయడం వల్ల ఆ పాపం వల్ల అతను స్వర్గలోకం నుంచి నరకలోకానికి తోసివేయబడ్డాడు. ఆ శృతకీర్తి సరాసరి
యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, మహారాజా, ఏంటి నేను చేసిన పాపము? నేను ఎటువంటి పాపము చేయలేదే. అనేక పుణ్యకార్యాలు చేశాను, యజ్ఞాలు చేశాను, వ్రతాలు చేశాను, దానాలు చేశాను, సహాయాలు చేశాను. అందువల్ల కదా నాకు స్వర్గలోకం లభించింది. మధ్యలో ఉన్నట్టుండి నరకలోకానికి పంపించారేంటి అంటే, అప్పుడు యమధర్మరాజు, చూడవయ్యా, ఇందులో నీ తప్పేమీ లేదు. నీ తరంలో ఒకడు సూర్యుడు అనేవాడు కన్యా విక్రయాన్ని చేశాడు. అతడు కన్యా విక్రయాన్ని చేసిన పాపము నీకంటుకొని నువ్వు నరకలోకానికి తోసిపోయబడ్డావు అంటే, అప్పుడు ఆ శృతకీర్తి, యమధర్మరాజా, మరి దీనికి విరుగుడు లేదా అంటే, ఎందుకు లేదు, తప్పకుండా ఉన్నది. నేను నీకు ఆశీర్వచనాన్ని ఇస్తాను. నా ఆశీర్వచన మహిమ వల్ల నీవు మానవ శరీరంతో భూలోకానికి వెళ్ళు. అక్కడ ఆ సూర్యుడి రెండవ కుమార్తె, ఆ సూర్యుడి భార్య ఆ ముని ఆశ్రమాల్లో జీవిస్తున్నారు. ఆ సూర్యుడి రెండవ కుమార్తెను ఎవరికైనా కార్తీక మాసంలో కన్యాదానం చేయి. అలా చేసినట్లుంటే ఈ సూర్యుడు పూర్వము చేసిన పాపం తొలగిపోవడమే కాకుండా పుణ్యం లభిస్తుంది అని యమధర్మరాజు చెప్పాడు. దానికి శృతకీర్తి అంగీకరించాడు. అప్పుడు యమధర్మరాజు శృతకీర్తిని ఆశీర్వదించాడు. యమధర్మరాజు ఆశీర్వచన ఫలితం వల్ల ఈ శృతకీర్తి మానవ రూపంతో భూలోకానికి వస్తాడు. అక్కడ అరణ్యంలో ముని ఆశ్రమాల్లో ఉన్నటువంటి సూర్యుడి భార్యను కుమార్తెను కలుసుకుంటాడు. కలుసుకొని విషయాన్ని వివరిస్తాడు. ఆ సూర్యుడు చేసినటువంటి పెద్ద కుమార్తె విక్రయం వల్ల తాను ఏ విధంగా స్వర్గలోకం నుంచి నరకలోకానికి తోసివేయబడింది, అలాగే సూర్యుడు ఏ విధంగా నరకంలో బాధలు అనుభవిస్తున్నాడు అనే విషయాన్ని వారికి అంతా వివరించి వారిని ఒప్పించి కార్తీక మాసంలో ఒక మంచి యోగ్యుడైనటువంటి వరుణికిచ్చి ఆ సూర్యుడి రెండవ కుమార్తెను కన్యాదానం చేస్తాడు. అలా కన్యాదానం చేయడం వల్ల సూర్యుడు చేసినటువంటి మొదటి కుమార్తె విక్రయ దోషం కూడా తొలగిపోతుంది. శృతకీర్తికి కూడా నరకలోక ప్రాప్తి పోయి మళ్ళీ స్వర్గలోకము లభిస్తుంది. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. ఒకవేళ కన్యాదానం చేసే అవకాశం లేకుండా ఉండేవారు ఎవరైనా బీదవారికి వారి వివాహానికి, అమ్మాయి వివాహానికి కనుక సహాయం చేసినట్లుంటే వారికి కూడా కన్యాదానం చేసిన ఫలం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఎవరైనా పేద బ్రాహ్మణ అబ్బాయికి కనుక ఉపనయనానికి ఖర్చు పెట్టుకున్నా, ఉపనయనం చేయించినా సరే వారికి అమితమైన పుణ్యం కలుగుతుంది అని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని వివరించాడు. కాబట్టి కార్తీక మాసంలో చేసేటువంటి కన్యాదానము అనేకమైనటువంటి పుణ్య ఫలితాలను ప్రసాదించడమే కాకుండా అంతకుముందు తెలియకుండా చేసినటువంటి ఏదైనా పాప ఫలితాలుంటే అటువంటి ఫలితాలు కూడా నశిస్తాయి అనేటువంటిది ఈ కథలో చెప్పబడింది. కాబట్టి ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేయడం అనేటువంటిది శ్రేష్టము. అయితే మరి అందరూ కార్తీక మాసంలో కన్యాదానం చేయాలంటే కుదరదు. కాబట్టి సంకల్పం చేసుకున్నా సరిపోతుంది అనేది శాస్త్రాలు కొన్ని చెప్తున్నాయి. సరే, ఏది ఎలా ఉన్నా సరే కన్యా విక్రయం అనేటువంటిది మాత్రము చాలా పాపము, అనర్థహేతువు, నరకలోకానికి దారి తీస్తుంది. కన్యాదానం అనేది చాలా పుణ్య ఫలితాలు కలిగిస్తుంది అనేది మనకి ఈ కథలో వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరించాడు. వచ్చే అధ్యాయంలో మళ్ళీ ఇంకో కొత్త విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.